హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం విరిగిపోయిన పాలతో లిక్విడ్ తయారు చేసి పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము. ఇవి పాలు ఇరిగిపోయినాయండి. 1/2 లీటర్ పాలు. ఇవి 1/2 లీటర్ పాలు ఇరిగిపోయినాయి. విరిగిపోయిన పాలని 2 రోజులు పక్కన పెట్టానండి. బాగా పులిసిపోయినాయి. మనం ఏ లిక్విడ్ ఇచ్చేటప్పుడైనా ఆ లిక్విడ్ని 2 రోజులు పక్కన పెట్టాలండి. పక్కన పెడితే లిక్విడ్ బాగా పులిసిపోతుంది. పులిసిపోయిన లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి మొక్కలకి. అందుకని పాలను కూడా 2 రోజులు పక్కన పెట్టాను. బాగా పులిసిపోయింది. ఈ విరిగిన పాలలో మంచి పోషకాలు ఉంటాయండి మొక్కలకి. అందుకని మనం విరిగిపోయినాయి కదా అని పడేయకూడదు, మన మొక్కలకి ఇవ్వాలి. ఇవి మనం పూల మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, కూరగాయ మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ని. ఏది వేస్ట్ కాదండి. నేను చెప్తూనే ఉంటాను మీకు ప్రతి వీడియోలో, ఏది వేస్ట్ కాదు. మన ఇంట్లోది ప్రతి ఒక్కటి మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇది మ్యాష్ చేస్తున్నానండి మెత్తగా. గడ్డలు గడ్డలుగా విరిగిపోయింది కదా, అందుకని కొంచెం మ్యాష్ చేసుకుందాము. ఇలా మ్యాష్ చేసుకోవటం వలన వాటర్లో బాగా కలిసిపోతుంది. ఏ లిక్విడ్నైనా పులవ పెట్టాలండి 2 రోజులు. పులవ పెడితే మంచి పోషకాలు ఉంటాయి అందులో. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. పూత పిందె బాగా వస్తాయి మనకి. నేను 10 లీటర్ల బకెట్లో వాటర్ తీసుకున్నాను. 30 బకెట్ తీసుకున్నానండి 10 లీటర్ల బకెట్లో, అంటే 9 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలు, విరిగిపోయిన పాలు అండి ఇవి. ఈ పాలని ఇందులో పోస్తున్నాను. 1/2 లీటర్ పాలు అండి ఇవి. చాలామంది కమెంట్లో పెడుతున్నారు డీటెయిల్డ్గా చెప్పండి అని. అందుకనే మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తున్నానండి. 9 లీటర్ల నీటిలో 1/2 లీటర్ పాలు, విరిగిపోయిన పాలు వేసామండి మనం. ఇప్పుడు మంచి లిక్విడ్ తయారైంది. మంచి పోషకాలు ఉన్న లిక్విడ్ తయారైందండి మొక్కలకి. ఇంకా ఈ లిక్విడ్ పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి, ఇంకా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మనం. ఈరోజు నేను పండ్ల మొక్కలకి ఇద్దామనుకుంటున్నానండి. పూల మొక్కలకి ఇచ్చినా కానీ బంచెస్గా పూస్తాయి పూలు. పండ్ల మొక్కలైతే పెద్ద సైజులో వస్తాయండి కాయలు మనకి. పూత పిందె కూడా బాగా వస్తుంది. అందుకని ఈరోజు పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ని. అంజీరా మొక్క చూడండి, ఒక్కటే ఆకుంది. నర్సరీలో తెచ్చినప్పుడు ఇలానే ఉందండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చాక చిగురు వస్తుంది. అంజీరా మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. సపోటా మొక్కకి ఇస్తున్నాను. బార్బడోస్ చెర్రీ ఈ మొక్కకి ఇచ్చేద్దాము. చాలా పెద్దదైందండి మొక్క. ఈ మొక్క చూడండి, స్వీట్ లెమన్ కూడా బాగా పెరిగింది మన దగ్గరకు వచ్చాక.
దానిమ్మకి ఇచ్చేద్దాము. దానిమ్మ 2 మొక్కలు ఉన్నాయి ఇక్కడ, 2 మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి పిందెలు పూత పిందె వస్తుంది దానిమ్మకి. ఇంకా కాయలు కూడా పెద్ద సైజులో రావాలండి. పెద్ద సైజులో రావాలంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి, రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి పండ్ల మొక్కలకి. మరి ఇవి పెద్ద సైజులో మనకు కాయలు రావాలి అంటే మరి లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి. మనం వేసింది తక్కువ మట్టిలో కాబట్టి మనం ఎరువులు, కంపోస్ట్లు, లిక్విడ్స్ అవన్నీ బాగా ఇస్తూ ఉండాలండి. ఇస్తేనే మనకి అవి కాయల్ని, పండ్లని ఇస్తూ ఉంటాయి. ఈ దానిమ్మ ఇంకా పూత మీదే ఉందండి, పిందెలు రాలేదు. లిక్విడ్ ఇద్దాము, ఇంకొస్తాయి పిందెలు. దానిమ్మ పక్కనే ఒక మునగ మొక్క ఉంది. చూడండి ఎంత హెల్దీగా, ఎంత బాగా పెరుగుతుందో. ఈ మునగ మొక్క కూడా ఇచ్చేద్దాము. కాశ్మీర్ గులాబీ చూడండి ఎలా పెరుగుతుందో, మొక్క ఎంత హెల్దీగా, ఎంత బాగుందో. వారం క్రితమేనండి అలోవెరా లిక్విడ్ ఇచ్చాము పూల మొక్కలకి. గులాబీ పువ్వు కూడా పెద్ద సైజులో పూస్తుంది. వారం అయిందండి పువ్వు పూసి, ఇంకా వాడిపోలేదు, మొగ్గలు వస్తున్నాయి. మొక్క మాత్రం చాలా హెల్దీగా బాగా పెరుగుతుంది. పువ్వు కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకో మీకు ఈ గులాబీ మొక్క చూపించాలనిపించింది ఈ మొక్కను చూడగానే. స్టార్ ఫ్రూట్కి ఇచ్చేద్దాము లిక్విడ్. 3 కాయలు కోసామండి, 3 కాయలు ఇచ్చింది మనకి స్టార్ ఫ్రూట్. మన దగ్గరకు వచ్చాక చాలా స్వీట్గా, చాలా జ్యూసీగా ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్. చాలా టేస్టీగా, చాలా తీయగా బాగున్నాయండి భలే. మేము కొన్ని తిన్నామండి, అంత టేస్ట్ లేవు, కానీ మన కాయలు మాత్రం బాగా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి అసలు. ఇవన్నీ చిగుర్లు వచ్చేసాయండి కాయలు కోసాక. మొక్క అంతా ఇప్పుడు బాగా పెరుగుతుంది స్టార్ ఫ్రూట్. జామ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. జామ సైజు చూపించాను కదండి మీకు, ఎంత పెద్ద సైజు వచ్చిందో మనకి జామకాయ. ఈ జామలో సీడ్స్ లేవండి, సీడ్లెస్ జామ ఇది. స్వీట్గా చాలా బాగుంది. చూడండి పిందెలు, ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇక్కడ 2 ఉన్నాయి. మన దగ్గరకు వచ్చాక బాగా పెరిగిందండి జామ మొక్క. చూడండి ఎంత బాగా పెరిగిందో, హెల్దీగా ఉంది. మంచి టేస్ట్ని ఇచ్చిందండి బాగా జామకాయ. తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది జామకాయని. మంచి జామ అండి అది, బాగా తీయగా బాగుంది. మనం పెంచిన చెట్టు కాయలు ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకి. లిక్విడ్ ఇస్తున్నా. నిమ్మ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో, చాలా పెద్ద మొక్క అయిందండి. ఇంకా పూత కోసమే వెయిట్ చేస్తున్నా నేను, అందుకోసం మాత్రం లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలతో లిక్విడ్ కూడా నిమ్మకిస్తున్నానండి. డబ్బాలో పోస్తున్నా. పెద్ద మొక్క కదండి, ఇంకోటి ఇద్దాము. కరివేపాకు మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందండి. చూడండి ఎంత బాగుందో పచ్చగా. కరివేపాకు మొక్కకు మాత్రం అన్ని రకాల లిక్విడ్స్ ఇస్తానండి. పూల మొక్కలకి ఇచ్చేటప్పుడు కానీ, పండ్ల మొక్కలకి ఇచ్చేటప్పుడు, కాయగూర మొక్కలకి ఇచ్చేటప్పుడు, వాటితో పాటు ఈ మొక్కను మాత్రం మర్చిపోకుండా ఇస్తానండి. అందుకని ఈరోజు కూడా ఇస్తున్నా.
2 మునగ మొక్కలు ఉన్నాయి. ఈ 2 మునగ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి మళ్ళీ చిగుర్లు వచ్చాయి, కొత్త చిగుర్లు కింద నుంచి వచ్చాయండి చిగుర్లు. ఈ మొక్క చనిపోతుందేమో అనుకున్నానండి, మొత్తం ఆకులన్నీ రాలిపోతే, కానీ మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చాయి. మొక్క అంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క కూడా అంతేనండి, అన్నీ రాలిపోయినాయి ఆకులన్నీ. ఇంకో మునగ మొక్కలు మనకు ఉండవు అనుకున్నా. నాలుగు కుండీలు టమాటా మొక్కలు ఉన్నాయి. టమాటాలు కూడా పండు ఉన్నాయండి. మనం లిక్విడ్ మిగిలింది, ఈ కొంచెం లిక్విడ్ టమాటా మొక్కలకి ఇచ్చేసి టమాటాలని కట్ చేసుకుందాము మనం. ఇప్పుడు ఇస్తున్న లిక్విడ్ నాలుగు కుండీలకి ఇచ్చేసాను. చూడండి టమాటాలు, ఈ పండిన టమాటాలని కోసుకుందాము. కోసుకుని కిందకి వెళ్ళిపోదాము. చూడండి బుల్లి టమాటా పండింది. చూడండి మనకి బుల్లి టమాటాతో 7 టమాటాలు వచ్చాయి. ఒక కాకరకాయ ఉందండి, ఆ కాకరకాయను కూడా కట్ చేసుకుని కిందకి వెళ్దాము. ఈరోజు కూడా ఒక కాకరకాయ వచ్చింది, కోసుకుందాము. 1, 2 వస్తున్నాయండి కాకరకాయలు.